చేసుకుందాం. అసలైన క్రిస్మస్ ఎప్పటి నుంచో చిన్నపిల్లలు ప్రాక్టీస్ అయ్యి చాలా కష్టపడి సండే స్కూల్కి వచ్చి చాలా పెర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నారు. సో మనం అందరం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత జోష్ కనిపించట్లేదు. ఇంకా హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ లో అసలు ప్రభు ఉన్నాడా? ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా. సో క్రిస్మస్ డిసెంబర్ నెల అంటే క్రిస్మస్. డిసెంబర్ నెల స్టార్ట్ అవ్వగానే ఏమి స్టార్ట్ అవుతుంది? క్రిస్మస్. సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఇంకా సేవకుల క్రిస్మస్. అబ్బా ఇంకా అలా చాలా ఎన్నో క్రిస్మస్ జరుగుతాయి కదా. ఇవన్నీ మనకు తెలిసి క్రిస్మస్ అంటే అసలు ప్రభు ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలండి. ఆలోచిస్తేనే మనకి నిజమైన క్రిస్మస్ వచ్చినట్టు. ఇది ఒక పండుగలా ఆచరించకూడదు. మెయిన్ ఇది ఒక పండుగలాగా లేకపోతే ఇంకా వేరే ఆటల కింద కాకుండా దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుడిని మనలో పెట్టుకుంటే అది నిజమైన క్రిస్మస్. దేవుడిని మనలో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మనతో ఎప్పుడు దేవుడు ఉన్నాడనే ఆలోచనలో ఉండాలి. సరేనా? ఇది మెయిన్ మనం పెట్టుకోవాల్సింది. మన హృదయంలో దేవుడికి చోటిస్తే అంతకంటే ధన్యత ఏదీ లేదు. సరేనా? ఇది నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని నమ్మాలి. సరేనా? ఇప్పటి వరకు చిన్నపిల్లలు జింగిల్ బెల్ సాంగ్ తో వెల్కమ్ చెప్దాం. మన వాళ్ళకి జింగిల్ బెల్ అంటూ వస్తున్నారు. చిన్నపిల్లలకి వెల్కమ్ చెప్దాం. క్లాప్స్ కొట్టండి గట్టిగా. కుర్చీ కూడా తీసేయండి. కుర్చీ తీసేయండి. రానంటే Dashing through the snow in one horse.
నేను సోలాగా వచ్చి చేస్తానని చెప్తున్నాడు సన్నీ. కోరి వచ్చిన అనే సాంగ్ తో సోలోగా వస్తున్నాడు సన్నీ. క్లాస్ లో ఇన్వైట్ చేయండి. భూమిని తల క్రిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా తండ్రి తన ఈ భూమికి పంపిన ఈ వేళ శుభవేళ భూమిని తల క్రిందులుగా చేసే మెస్సయ్యే వచ్చే బాలునిగా ఆకాశంతో పూతలు పాడే భూమి అంతా సంబరమాయే ఆకాశంతో పూతలు పాడే భూమి అంతా సంబరమాయే ఆకాశమే వదిలాడయ్యా మనుషులు పొందాలి వచ్చాడయ్యా కోరి వచ్చెను కారణ చెప్పే కోరి వచ్చెను కారణ చెప్పే కాడి మోగే కదిలే కరుణాకులే జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్కులతో మంచిగా పాస్ అవ్వాలని. సరేనా? నెక్స్ట్ మీ అందరికీ ఒక ప్రశ్న అండి. గొలియాతుని దావీదు గొలియాతుని దేనితో కొట్టారండి? ఏ రాయండి? గులకరాయి. ఎస్, గుడ్. ఆ గులకరాయి మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? విన్నారా? విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వినలేదు కదా? ఓకే, అయితే ఇప్పుడు గులకరాయి ఎలా మాట్లాడుతుంది అన్నది చూద్దాం. గుల్ గుల్ గులకరాయి అంటే వస్తున్నారు. క్లాస్ లో ఇన్వైట్ చేయండి. Look at I
బదలగా అయదారీతు బడిసెలను తిప్పి బదలగా ఎగిరి ఎగిరి గంతులేసి వికటి మీద నాట్యమాడి ఎగిరి ఎగిరి గంతులేసి వికటి మీద నాట్యమాడి నొక్కి నొక్కి చంపెదా నన్ను కొనులు నొక్కి నొక్కి చంపెదా నన్ను కొనులు మర్యాదలు పుచ్చెనా నన్ను కొనులు మర్యాదలు పుచ్చెనా నన్ను కొనులు పులకరాయి హల్చల్ చేసి భలే 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 ఇంటిలోన దావీదు ఏరి తెచ్చినా పులకరాయి హల్చల్ చేసి భలే 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 పులకరాయి ఇప్పుడు చేశారు జాయ్సీ అలా కాదండి ప్రాక్టీస్ లేకుండా అదరగొట్టేసారు కదా ఒకసారి క్లాస్ కొడదాం అంటే అందరూ ప్రాక్టీస్ అయి చేస్తారు జాయ్సీ మాత్రం ప్రాక్టీస్ లేకుండా చేసింది తన మార్గములో నన్ను నడిపించెను చీకటిలో నాకు వెలుగాయను తన మార్గములో నన్ను నడిపించెను అంధకార శక్తులే నన్ను ఆవరించెను పాపములు శాపములు నేనుండగా నన్ను రక్షించే దేవుడే నా కోసం వచ్చెను తన రక్తంతో నా స్థితిని సరిచేసెను
నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా ఇంకాని? ఇంత యాక్టివ్గా పెర్ఫామ్ చేస్తుంటే మీకు నిద్ర వస్తుందండి. ఎలా వస్తుందో అసలు మీకు నిద్ర? ఎంజాయ్ చేయండి అందరూ. పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఓకేనా? కరెంట్ ఆఫీస్ వద్ద ఒక ఏనుగు ఒక చీమ ఢీకొని శృతిలో తప్పిన పెను ప్రమాదం. మందిరా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆఫ్రికా ఏనుగు. ఏనుగుకి రక్తదానం చేస్తున్న చిన్నపచ్చలంక చీమ. నీళ్లు తెచ్చుచుండగా ప్రభువైన దూత ఆమె ఎదుటి వచ్చి మరి మౌతి నీకు శుభము, ప్రభు నీ తోడై ఉన్నాడు. భయపడుకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి పుట్టబోయే శిశువు నీకు పుట్టబోయే శిశువు గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. నేను కుర్చీని ఎరిగిన దానికి ఇది ఎలా జరుగును? ప్రభు దాసురాలు నీ మాట చెప్పును. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని శక్తి కుమారుడు అనబడును. ప్రభుదాసురాలు నీ మాట చెప్పును, నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆయన అవమానపరచగా రహస్యముగా ఆమెను విననాడ ఉద్దేశించను. అతడి సంగతుల గురించి ఆలోచించన చేయగా మరిని పెళ్లి చేసుకుంటావా? మరిని పెళ్లి చేసుకుంటావా? మరిని పెళ్లి చేసుకుంటావా? మరిని పెళ్లి చేసుకుంటావా? ప్రభుదూత ఆమె కలలో కనబడి ఇంకా ఆమె కుమారుని కలవు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. యేసేపు నిద్ర మేల్కొని దూత తన ఆజ్ఞ ప్రకారం చేసి తనను భార్యను చేర్చుకొనెను. ఆ ఊరిలో సాటింపు వేయించుండగా
తెలియజేయండి ఏమనగా ప్రజాసంఘ రేవంత్ కేసుల గురించి నిర్ణయించడం వలన ప్రజలంతా తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఘ రాయించుకోవాల్సిందిగా తెలియజేయమైనది. హో యేసేపు తన భార్యను తీసుకుని బెత్లెహేము బయలుదేరుచుండగా ఆమె గర్భముతో ప్రసవ వ్యాధులు పడుచుండగా ఎంత నీరాది నేరం పాట, ఎంత నీరాది నేరం పాట. అమ్మా, మా భార్య నిండించున్నాడు. మీ ఇంట్లోకి వచ్చి స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో స్థలం లేదు, బంధువులతో ఇల్లు ఉన్నది, వెళ్ళి రండి. ఆగము, మా ఇంట్లో స్థలం లేదు కానీ మా పశువుల పక్కన స్థలం ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ధన్యవాదాలు. రాజాదిరాజు ఏ రోజు రాజు, రాజాదిరాజు ఏ రోజు రాజు. రాజాదిరాజు రాజు. రాజాది రాజు ఏ రోజు రాజు వస్తున్నారు. తూర్పు దేశ జ్ఞానులు ప్రవేశపెట్టము. చెప్తా మహాప్రభు. వచ్చిన కారణమేమి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున ఆయన చెప్తే ఆయన నక్షత్రం బట్టి మేము వచ్చింది. ఎవరక్కడ? ఈయన ఎక్కడ పుట్టింది? మాకు కూడా సమాచారం అందలేదు మహాప్రభు. నీకు ప్రాణం మీరు వెళ్ళి ఆ శిశు విషయమై తెలుసుకున్న కనుక నాకు వర్తమానం తీర్చండి. వెళ్ళు. నేను ఏ రోజు రాజు మరొక రాజుని పూజించడం అసంభవం.
నాకు చాలా ఆవిడ అన్నం పెట్టలేదా చెప్తామరా ఫోన్ కొనుక్కున్నా ఇంకెక్కడ అంటే 2 డబ్బులు ఇచ్చావురా నేను ఎందుకు ఇస్తాను బీరువాళ్ళు ఉంటాడు వెళ్ళిపోయినరా మంచిది ఏదో పిగ్గి బాస్ అంటారా పిగ్గి బాస్ బాబు తెల్లవారు చూడన్నారా బాబు చూసాను మా ఊళ్ళో పడుకుంటారు టీవీ అనుకున్నాను ఫోన్ మళ్ళీ టీవీ అనుకున్నాను టీవీ అయిపో మళ్ళీ ఫోన్ అనుకున్నాను అలా తెల్లారి గంటల వరకు చూడన్నారా బాబు పిగ్గి బాస్ తప్పులో పిగ్గి బాస్ బాబు ఒరే ఒరే మేకలు వదిలేసినట్టు నాకు కట్టండి వెళ్ళి ఒరే చిన్నోడు వెళ్ళరా బాబు ఇక్కడే కదా ఉంటా నీకు పడుకున్నా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు క్రీస్తు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు క్రీస్తు. దానికి ఒక శిశువు పచ్చి బిడ్డలను చుట్టాలి, ఒక తొట్టిలో తీసుకొచ్చేదను. ఎవరు పుట్టారన్నా మన కోసం రెండ్రా చూద్దాం. గలీములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. గలీములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. గలీములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, విరవిర విరిసే సందడి, వెలుగులలో సందడి, విరవిర విరిసే సందడి.
ఇప్పుడుగా కొత్తగా పెళ్ళైందని కోడల మైలో పడిపోకరా. సరే అమ్మా. వస్తే కోడల పిల్ల. అత్తయ్య గారు టీ తీసుకురా. సరే అత్తయ్య గారు. తీసుకోండి అత్తయ్య గారు. ఇది అసలు టీ లాగా లేదు. మళ్ళీ పెట్టి తీసుకురా. సరే అత్తయ్య గారు. తీసుకోండి అత్తయ్య గారు. టీ అంటే ఇలా ఉండాలి. సరే అత్తయ్య గారు. వదినా చెప్పమ్మా. టీ తీసుకెళ్ళా వదినా. సరే అమ్మా. ఆడపడుచా తీసుకోమ్మా. ఇది ముఖంలా ఉంది. మళ్ళీ బట్టి తీసుకెరా. సరే అమ్మా. తీసుకోమ్మా. టీ అంటే ఇలా ఉండాలి. సరే అమ్మా. తీసుకోండి. ప్రభువా మా అత్తయ్య గారిని మార్చండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి తండ్రి. కోడలి పిల్ల క్షమించయ్యా. మా అత్తగారు పిలుస్తున్నారు. అత్తయ్య గారు నాకు జ్వరం వచ్చింది. తడిబట్ట పెట్టు. సరే అండి అత్తయ్య గారు. చేతులు నాకు. సరే అండి అత్తయ్య గారు. వదినా చెప్పమ్మా. జ్వరం వచ్చింది. తడిబట్ట పెట్టు. సరే అమ్మా. వదినా. సరే అమ్మా. చేతులు నొక్కు వదినా. సరే అమ్మా. అదిగో హలో. చెప్పండి ఎవరు? డాక్టర్ జ్యోతి గారేనండి మాట్లాడేది. అవునండి చెప్పండి. మా ఇంట్లో మా అత్తయ్య గారికి జ్వరం వచ్చింది. ఒకసారి వస్తారా? సరేనండి, అడ్రస్ పెట్టండి, వస్తాను. సరేనండి. వాట్ ప్రాబ్లం ఎవరికి ఏమైంది చెప్పండి చెప్పండి. ఇంకా నాకు పేషెంట్స్ ఉన్నారు. చెప్పండి చెప్పండి. రండి. ఇదిగోండి. ఎవరికి ఏమైందమ్మా? జ్వరం ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి. ఇంజెక్షన్ చేయాలండి. ఇంజెక్షన్ కి తగ్గదా? టాబ్లెట్ కి తగ్గదా? తగ్గదండి. అదేం ఫ్యామిలీ బాబు. సరే ఏదో చెయ్యి. జాగ్రత్త అక్కడ చెత్త పెట్టబోయ్.
అమ్మా సంపేసిందిరా బాబోయ్ ఏం డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చేస్తున్నావా ఏంటి అలా అంటారేంటండి? మరి ఇంజెక్షన్ ఏంటి అలా చేసావు ఇంజెక్షన్ అన్నా కలరే కదండి ఉంటది నొప్పి. సరే చెప్పావులే వెళ్ళు నీకేంటమ్మా? జ్వరం ఎన్ని రోజుల నుంచి? 7 రోజుల నుంచి నీకు కూడా ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ కే తగ్గుతుందా టాబ్లెట్ తగ్గదా తగ్గదండి. ఏదో ఒకటి తగ్గదు అబ్బా సందేశాల్లో బాబు మా వద్దని గట్టిగా చేయమని మీతో చెప్పిందా అలా అంటారేంటండి? ఆవిడ చెప్తేనే గట్టిగా చేస్తానా? ఇంజెక్షన్ అన్నాక నొప్పి ఉండదా? సరేలే వెళ్ళు టెస్ట్ తీసుకోండి. టాబ్లెట్స్ అవి ఇక రాసిస్తాను. టెస్ట్ తీసుకోండి. సరే చెప్తాను అమ్మ టాబ్లెట్ అమ్మ నా ఫీజు ఇస్తే నేను గమ్మున వెళ్ళిపోతానమ్మా. ఎంతండి ఎంతో కంది ఇవ్వమ్మా. నేను ఉండలేను. ఏం ఫ్యామిలీ అమ్మా ఏంటిది? నా గమ్ము నా ఫీజు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను బాబోయ్. ప్రభువా మా అత్తయ్య గారికి జ్వరం తగ్గిరా చూడండి తండ్రి ప్రభా నెమ్మదిని దయచేయండి తండ్రి కోడలి పిల్ల అత్తయ్య గారు నాకు ఇంకా తగ్గలేదు జ్వరం నాకు ఇంకా తగ్గలేదు సరేనండి ఏదో ఒకటి చేస్తాను దగ్గర వచ్చిందంటే జ్వరం మనకు దగ్గర వచ్చిందంటే జ్వరం ఏమోనమ్మా నాకేం తెలుసు మన ముగ్గురికి ఏదో విషయం కలిపేది ఇచ్చేసి ఉంటది అవునమ్మా సరే ఈ రోజు రాత్రి దాని సంగతి చూద్దాం సరేనమ్మా ఆ రూమ్ లో నుంచి ఏంటో పుస్తకాలు వినబడుతున్నాయే ఏమోనమ్మా నాకేం తెలుసు అన్నయ్య చెప్పకమ్మా సరేరా ప్రభువా మా అత్తయ్యకి జ్వరం తగ్గించండి ఆయన పని దయచేయండి తండ్రి ప్రభా మనం దాని పని పడదామనుకున్నామమ్మా అదేమో మన కోసం ప్రేయర్ చేస్తుందాం అవునరా మనం కూడా దేవుడు నమ్ముకోవచ్చమ్మా ఇక్కడి నుంచి ఎన్ని చేసినా మనకి జ్వరం తగ్గట్లేదురా అవునమ్మా ప్రభువా మా అందరికి జ్వరం తగ్గట్లేదు తండ్రి ప్రభువా తగ్గించు తండ్రి ప్రభువా వచ్చింది జ్వరం పరిశుద్ధ నామంలో వెళ్ళి ముగ్గురికి జ్వరం తగ్గిన గాక ఆమేన్. The next day. వసే కోడలి పిల్ల అమ్మా కోడలి పిల్ల
అత్తయ్య గారు ఏంటి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు? చెప్పండి అత్తయ్య గారు. ఈరోజు ఆదివారం కదా, అందరం కలిసి చర్చికి వెళ్దాం. సరే అండి అత్తయ్య గారు. మా అత్తయ్య గారు ఏంటి ఇలా మారిపోయారు? జ్వరం తగ్గిందమ్మా మాకు. అవునా, జ్వరం తగ్గిపోయిందా? అయితే పరమ వైద్యుడే జ్వరం తగ్గించినట్టున్నారు అండి అత్తయ్య. అవునమ్మా. సరే అమ్మా, అందరం కలిసి చర్చికి వెళ్దాం. సరే అండి అత్తయ్య గారు. డాక్టర్ గారికి కూడా ఫోన్ చేసి పిల్లమ్మా. సరే అండి అత్తయ్య గారు. కోడలు మార్చిన కుటుంబాన్ని చూసారు కదా. దేవుడిలో ఎంతగా ఎదిగారో. కోడలు అంతగా అత్తగారిని మార్చి దేవుళ్ళలోకి నడిపించిన కోడలికి, అత్తగారికి, కుటుంబానికి చప్పట్లు కొట్టండి. ఉందండి, అది స్కిట్ రమ్య చేయబోతుంది. అందరూ క్లాస్ ఇన్వైట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను వరల్డ్ పీస్ ఎవెంజలికల్ చర్చ్ లో కొత్త సండే స్కూల్ టీచర్గా అపాయింట్ అయ్యాను. ఈ సండే స్కూల్ పిల్లల గురించి చాలా విన్నాను. వీళ్ళందరినీ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరమ్మా? ప్రైజ్ లార్డ్. మీ పేరేంటమ్మా? నా పేరు ప్రకాష్ అక్క. వాట్ ఈస్ బైబిల్? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేశారు అక్క. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బైబిల్ చదువుతున్నారు అక్క? 10 years నుంచి చదువుతున్నానమ్మా. 10 years నుంచి చదువుతున్నాం. మీకే తెలియక మాకెలా తెలుస్తారు అక్క? దీని బట్టి నువ్వు ఏం చదవట్లేదని అర్థమవుతుంది, కానీ నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకుంటా. నెక్స్ట్ ఎవరు? మార్నింగ్ టీచర్. కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు రక్షిత్ టీచర్. సండే స్కూల్ బాగా ఇస్తా ఉంటావా? వస్తాను టీచర్. బైబిల్ బాగా చదువుతావా? చదువుతాను టీచర్. అయితే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? చెప్తాను టీచర్. శామ్ 1 చెప్పమ్మా. శామ్ 1 టీచర్. అది మొన్న వారం చేశాను టీచర్. గుర్తువస్తలే టీచర్. ఒక్క నిమిషం చెప్పేస్తాను టీచర్. అది వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఆ టీచర్ చెప్పాను. ఇదైనా చెప్పు. శామ్ 23 చెప్పు. శామ్ 23. నిన్నే మాకు మీరేమైనా నేర్పించారు టీచర్. నేను స్టార్టింగ్ చెప్పాను చెప్పేస్తాను. ఇవన్నీ కాదు కానీ లాస్ట్ ఇంకొకటి అడుగుతాను, అదైనా చెప్పమ్మా. సరే టీచర్. మార్క్స్ 17 చెప్పమ్మా. మార్క్స్ 17. అది ఎనమాకే ఎంత చూడండి టీచర్. గుర్తువస్తలే టీచర్. ఎంత బాగా చదివామో మాకు తెలిసిందిలే కానీ మార్క్ క్లాస్లో 17 చాప్టర్ లేదు కానీ 17 చదివేసావంట. అయ్యో దొరికిపోయానా? వెళ్ళు, సరిగ్గా చదువుకున్నారు బైబిల్. నెక్స్ట్ ఎవరు? నా పేరు అఖిలక్క. బైబిల్ బాగా చదువుతావమ్మా? బాగా చదువుతానక్క. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? చేస్తానక్క. ఇరుకో గోడల్ని ఎవరు కూర్చారమ్మా? నేను పోతులేదక్క. స్కూల్లో అల్లరి చేస్తాను, మా తమ్ముడు తిడతాను, కొడతాను, కానీ పోతులేదక్క. అమ్మా నువ్వు కూల్చావా, మీ తమ్ముడు కూల్చావా అని నేను అడగట్లేదు, ఎవరు కూల్చారు అంటున్నాను. మాకు పోతులేదక్క. ఎవరు కూర్చారో తెలియదు కానీ నేను మాకు పోతులేదక్క. కూడా లేదక్క. సరే అమ్మా, నువ్వు కూల్చలేదులే. నెక్స్ట్ టైం నుంచి బైబిల్ బాగా చదువుకుని బాగా. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు?
అబ్బబ్బా ఏంట్రా బాబు, ఒకడేమో నిన్న చదవనంటాడు, మొన్న చదవనంటాడు, ఇంకొకడేమో నువ్వే ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతుంటే నీకు తెలియట్లేదమ్మా అంటాడు, ఇంకొకడు వచ్చేమో నీకు పూల్చలేదక్క, మా అక్క పూల్చలేదక్క అంటాడు. ఏంట్రా బాబు. నెక్స్ట్ ఎవరు? ఈ అక్క మా అమ్మమ్మ ఇంటి దగ్గర తను ఎక్కడుంది నా పేరు విద్యాచరణ అక్క, నన్ను అందరూ క్యూట్గా చందు అని పిలుస్తారక్క. సాంగ్స్ వింటావమ్మా సండే స్కూల్? వింటానక్క. ఓకే చందు, నువ్వు సండే స్కూల్లో సాంగ్స్ ఎక్కువ వింటావా, రీల్స్లో సాంగ్స్ ఎక్కువ వింటావా? రెండో వింటానక్క. అయితే నా కోసం ఒక సాంగ్ పాడవా? సండే స్కూల్లో కూడా నేర్చుకుంటే బాగుంటుందమ్మా. నెక్స్ట్ టైం నేను చదువుకొని నేర్చుకుంటాను. వెళ్ళు. సరే అక్క. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? నేనే అక్క. నీ పేరేంటమ్మా? నా పేరు కుమార్ అక్క. నేను పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి అడగను కానీ నీకు అసలు బైబిల్ గురించి ఏం తెలుసో మొత్తం చెప్పేసి. చెప్పేస్తానక్క. మొట్ట దేవుడు ఒక ఆయన క్రియేట్ చేసి ఏదే తోట పెట్టాడక్క. ఆయన అక్కడి నుంచి వెళ్ళి పెద్ద వాడ కట్టేశాడు. ఆ తర్వాత పెద్ద వర్షం వచ్చింది. ఆ తర్వాత ఆయన వాడలో నుంచి ఎత్తి కింద సముద్రంలో పాడేశాడు. అటు ఇటు చూసాక పెద్ద చేప వచ్చి ఆయన మింగేసింది. అలా అలా చేప ఎత్తి ఒక ఒడ్డును కట్టేసింది. ఆయన అలా లేచి వలేస్తే 2 దోణి నిండా చేపలు పడ్డాయి. ఆ తర్వాత వెళ్ళి పెద్ద చెట్టు ఎక్కేసాడక్క. ఆ తర్వాత వేసి ఆ చెట్టు కిందకు వచ్చి చూసి మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఎంత ఆనందపడతాడక్క. అలా ఆనందపడుతూ పద్మసు దీవికి వెళ్ళిపోయి అక్కడ కష్టంగా అన్నం రాశారు. మొత్తం బైబిల్ మొత్తం ఇదే అక్క. నీకు అసలు బైబిల్ గురించి ఏం తెలుసు అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇలా చెప్పావమ్మా. ఇది బట్టి నువ్వు ఎంత బాగా బైబిల్ చదువుతున్నావో తెలుస్తుంది కానీ వెళ్ళు, ఈసారి బాగా చదువుకుందా. నెక్స్ట్ ఎవరు? నీ పేరేంటమ్మా? బైబిల్ బాగా చదువుతావా? బాగా చదువుతాను. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేస్తాను. సుధమ కుమార గురించి చెప్పమ్మా. చెప్తాను. పెద్దలు చిన్న పిల్లలు పెద్దలు చిన్న పిల్లలే కనుక సుధమ కుమార అంటే పెద్దనాన్న చిన్నాన్న పిల్లల కనుక ఖచ్చితంగా అక్క. ఏంటి కజిన్సా? అవునక్క. సుధమ కుమార అంటే 2 cities మెన్షన్ ఇన్ ది బుక్ ఆఫ్ జెనసిస్. నువ్వు ఇంకా బైబిల్ బాగా చదవాలమ్మా. నేను బాగా చదువుతాను అక్క. మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు 2nd ప్రైజ్ వచ్చింది అక్క. కానీ ప్రెసెంట్ అయితే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అక్క. ఎప్పుడో ఇస్తానని చెప్పాడు అక్క. సరే అమ్మ, ఈసారి బాగా చదువుకున్నా నేనే ఇస్తాను. ఓకే అక్క, బాగా చదువుతున్నాను. నెక్స్ట్ ఎవరమ్మా? వెళ్ళాడక్క. ప్రైజ్ లోనమ్మా. నీ పేరేంటి? ప్రసాద్ అక్క. బైబిల్ బాగా చదువుతావా? చదివానక్క. నిన్ను పెద్ద పెద్దలు ఏం అడగను కానీ అసలు బైబిల్లో ఏముంటాయో చెప్పి. బైబిల్లోనక్క. బైబిల్లోని చెప్పేస్తానక్క. చెప్పి చెప్పి. బైబిల్లోని ఇలాంటి ధైర్యం చాలా గట్టిగా ఉండాలక్క. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉంటే చెప్పి. బైబిల్లోనక్క దువ్వులు ఉంటుందక్క, ఆధార్ కార్డు ఉంటుందక్క, రేషన్ కార్డు కూడా ఉంటుందక్క, డబ్బులు ఉంటాయక్క, రూపాయి తీసుకోండి అక్క. ఏంటి బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, తుఫాను, డబ్బులు ఉంటాయా? అవునక్క. కావాలంటే మా అబ్బాయి చదివితే మా ఇంట్లో చూడక్క. దీన్ని బట్టి నువ్వు ఎంత బాగా బైబిల్ చదువుతున్నావో తెలుస్తుంది. నువ్వు మీ మమ్మీ సరిగ్గా చదవండి బైబిల్. వెళ్ళు. సరే అక్క. నెక్స్ట్ ఎవరు?
ప్రైజ్ కూడా కూర్చో. నీ పేరేంటమ్మా? నా పేరు అభియక్క. అసలు నేను పెద్ద అడగగానే అబ్రహాం గురించి చెప్పమ్మా. అబ్రహం గురించి అక్క, అతను పెద్ద తాగుబోతు అక్క. ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తాడక్క, బయటకు వచ్చి పందని తిడతాడు కొడతాడక్క, బండ బూజులు తిడతాడక్క, అసలు పండే పొందనక్క అంటాడు. అమ్మా నేను బైబిల్లో అబ్రహాం గురించి చెప్పానమ్మా. పడిపోయి అబ్రహాం కాదమ్మా. బైబిల్లో అబ్రహం గురించి తెలియదు కానీ మా ఇంటి దగ్గర ఉన్న అబ్రహం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్క. అబ్రహాము విశ్వాసం ఉంటాము. ఈసారైనా బాగా బైబిల్ చదువుతున్నాం. అబ్బబ్బా ఏంట్రా బాబు, ఒకడేమో నిన్న చదవానంటాడు, మొన్న చదవానంటాడు, ఇప్పుడే చదవానంటాడు, నేను చెప్పలు కూడా చదవంటాడు. ఇంకొకడేమో తాగుబోతుడు గురించి చెప్తాడు. ఇంకొకడేమో నాకంత బలం లేదు, మా అక్క కూర్చోలేదు, మా తమ్ముడు కూర్చోలేదు, వాళ్ళు కొడతాను అంటాడు. ఇంకొకడేమో ఆధార్ కార్డు, పాన్ కార్డు, దుబ్బాని అన్ని మోసుకొని వచ్చేస్తాడు బైబిల్. ఇంకొకడేమో కజిన్స్ అంటాడు, పెద్దనాన్నగారు చిన్నాన్నగారు అక్క తమ్ముళ్ళు ఇల్లు అంటాడు. ఏంట్రా బాబు, ఇక మనం ఇంకా కరెక్ట్ చేయదు. చూసారు కదా మా సండే స్కూల్ పిల్లల గురించి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ అంటే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. చేసింది కాబట్టి క్లాస్ కొట్టండి. స్టూడెంట్స్ బాగా ఆన్సర్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా క్లాస్ కొట్టండి. పళ్ళు విరిగి చికిత్స పొందుతున్న కేరళ కోతి ప్రస్తుతం రత్న డెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేరళ కోతి. నెక్స్ట్ జై 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 యేసయ్య అంటూ మన ముందుకు వస్తున్నారు. చిన్నపిల్లలు క్లాస్ తో ఇన్వైట్ చేయండి. Say
తెచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ